నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శివరాం ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్తే. లడ్డు వ్యవహారం తిరుపతి వచ్చేసరికి ఏదో ఒక విషయం బయటకు వస్తూనే ఉంటుంది. ఈ లడ్డు అంశం మాత్రం చాలా ఈ బయటకు వచ్చిన దగ్గర నుంచి కల్తీనే వాడుతున్నారని చెప్పేసి దాని మీద పరిశోధనలు జరుగుతున్నాయి. రోజుకు ఒక అంశం బయటకు వస్తుంది. ఏంటి అంశాలు ఏంటి, అసలు కూలంకుషంగా మొత్తం అంతా ఏం జరుగుతుంది లోపల అనుకోవాలి అంటే అసలు ముందు ఇది కల్తీ నెయ్యి కాదు, నకిలీ నెయ్యి. నకిలీ నెయ్యి అంటే అసలు నేతిలో ఏదైనా కలిపితే కల్తీ, అసలు నెయ్యే కాకపోతే నకిలీ. అంతే. దీంట్లో ఏంటంటే ఈ నేతినే పామాయిల్ రసాయనాలు కలిపి నెయ్యి అనే పదార్థాన్ని తయారు చేసేది తప్ప అది నెయ్యి కాదు. ఫస్ట్ అది అక్కడే తేడా. తర్వాత ఇప్పుడు మన తిరుపతికి వచ్చేటప్పటికి రోజుకి 4 నుంచి 5 లక్షల లడ్డూలు. అంటే తిరుపతి అనగానే తిరుపతి లడ్డు అంటే దానికి ఒక స్పెషాలిటీ ఎప్పటి నుంచో. దాని లడ్డు అనేది అంత ఫేమస్. తిరుపతి వెళ్ళి వచ్చారనగానే ఎవరైనా సరే ముందు అలా లడ్డు పట్టుకొచ్చారా, లడ్డు అడుగుతారు. అంటే అంత ఫేమస్ అయిపోయింది. రోజుకి దానికోసం 15,000 కేజీలు నెయ్యి కావాలి. అటువంటప్పుడు ఈ నేతికి సంబంధించి గతంలో ఏమైందంటే, ఇప్పుడు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఉండేది, నందిని నెయ్యి. అది గవర్నమెంట్, క్వాసి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి దాని నుంచి తీసుకునేవాళ్ళు. అటువంటి దాన్ని ఏంటంటే నేతి ఏదో తక్కువ రేటుకు సప్లై చేయమంటే వాళ్ళు అప్పటికే నందిని నెయ్యి అనేది దాదాపు లాభం లేకుండా ఇచ్చారు. అంటే ఏంటంటే ప్రాఫిట్ మెయిన్ కాదు, తిరుపతికి సప్లై చేయాలి, దేవుడికి ఆ అభిషేకం అయ్యింది జరుగుతుంది, నేతిలో ఇదే లడ్డు దీంట్లో ఉపయోగిస్తారు కాబట్టి ప్రాఫిట్ బేస్ కాకుండా ప్రాఫిట్ తక్కువైనా సరే, అంటే నో ప్రాఫిట్ నో లాస్ మీద అయినా సరే ఇవ్వటానికి ప్రిపేర్ అయ్యారు. కానీ ఈ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడున్న వాళ్ళు ఉన్నారు కదా, టీటీడీ చైర్మన్ అనేటప్పటికీ దాన్ని ఏదో రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి ఇప్పుడు ఆదాయ మార్గం అయిపోయింది. రాజకీయ పునరావాసం నుంచి ఆదాయ మార్గం అయిపోయింది. అంటే దేవుడి మీద కూడా సంపాదించేస్తున్నారు. ఆ పరిస్థితికి వచ్చారు. అంటే దీన్ని అసలు ఏంటి, ఏది చేయాలి, మనం ఏది చేయకూడదు, తప్పు ఒప్పు అనేది మర్చిపోయారు. నేతిని ఆ విధంగా కల్తీ చేస్తూ ఉంటే మళ్ళీ కల్తీ కాదు, నకిలీ నెయ్యి వాడతాం అంటే అసలు వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి, వాళ్ళకి అసలు దేవుడి మీద భక్తి ఉందా, పాపభీతి ఉందా? అవేమీ లేని వాళ్ళని మీకు చైర్మన్గా ఎలా మీరు నియమించారు ఫస్ట్. తర్వాత ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఆ నందిని నెయ్యి అయిన తర్వాత ఈ బోలేబాబా డైరీ ఇవన్నీ వచ్చినాయి. వాళ్ళు ఎక్కడో నార్త్ ఇండియాలో, అది కూడా నార్మల్గా ఏంటంటే ఒక కంపెనీ వస్తే దానికి కెపాసిటీ ఎంత, ఇంతకుముందు అది డైలీ దానికి ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత, ఎవరి నుంచి వాళ్ళు ప్రొక్యూర్ చేస్తున్నారు, దానికి ఎన్ని సంవత్సరాల నుంచి దానికి ఈ విధమైన ట్రాక్ రికార్డు ఉంది, కంటిన్యూస్గా సప్లై చేయగలరా చేయలేరా, ఇవన్నీ చూస్తారు. కానీ ఈ బోలేబాబా డైరీ అసలు కనీసం ఒక లీటర్ పాలు కూడా ఎక్కడా కొనలేదనేది ఇప్పుడు సిట్ రిపోర్ట్. దాదాపు 5 సంవత్సరాలు అసలు ఎక్కడా కొనలేదు వాళ్ళు. అంటే ఇదంతా ఎట్లాగా, ఏ విధంగా, మరి మీరు ఏమి చూసి దానికి కాంట్రాక్ట్ ఇచ్చారు? ప్రైస్ తక్కువ అని చెప్పి ఇచ్చారా? ప్రైస్ తక్కువ అని ఇచ్చినప్పుడు అసలు దాని క్వాలిటీ ఏంటనేది చూడాలి కదా. ఏమీ చూడాల. సరే, ఏమీ చూడలేదు అనుకున్నాం. తర్వాత దీనికి సంబంధించి మధ్యలో ఒకసారి వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు 2022లో ఒకసారి దాని మీద ఏది బోలేబాబా డైరీ, ఈ వైష్ణవి డైరీ, వీటిలన్నిటి మీద వాటికి సంబంధించిన పాలు మైసూరు పంపించమన్నారు. ఏది దాన్ని పరిశీలనకి, అది కరెక్ట్గా ఉన్నాయా లేవా టెస్ట్ చేయడానికి ల్యాబ్ పంపించారు. పంపిస్తే దాంట్లో అగ్రి సంబంధించిన కలిసి షెల్స్ అది నకిలీ అనేది, అదే దాంట్లో కల్తీ ఉంది అని చెప్పారు. కానీ ఆయన మిగిలిన డైరీలను కంటిన్యూ చేశారు. బోలేబాబా డైరీ మాత్రం అక్టోబర్ 22 వరకు కంటిన్యూ చేశారు. అంటే అది వచ్చిన తర్వాత కూడా 4-5 నెలలు కంటిన్యూ చేశారు. తర్వాత దాంతోపాటు ఈ ప్రీమియర్ ఆగ్రో, ఈ వైష్ణవి డైరీలని కంటిన్యూ చేశారు అప్పటి నుంచి. ఎప్పుడు 2024లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడ 2024 జూలై 23న
ఆ నెయ్యిలో కల్తీ ఉంది అనేది వీళ్ళు పట్టుకుని అవి రిటర్న్ చేసే వరకు వాళ్ళే ఉన్నారు. అంటే ఇప్పుడు ఏమంటున్నారు, దాదాపు 68 లక్షల కేజీల నెయ్యి ఈ విధంగా నకిలీ నెయ్యి సప్లై అయింది. ఇది ఎట్లాగా ఇవన్నీ ఎలా బయటకు వచ్చినాయి అంటే, ఇప్పుడు అంతకుముందు సిట్ వేశారు ఇక్కడ మన ఏపీ గవర్నమెంట్, దాని మీద కోర్టుకు వెళ్తే అక్కడ ఏమైంది, సుప్రీంకోర్టు సిబిఐ ఆధ్వర్యంలో సిట్ని ఏర్పాటు చేయమంది. సిబిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ ఉంది కదా, ఇది మొత్తం అందరినీ చుట్టేసింది. అది కావాలని మెడకు చుట్టుకున్నట్టు ఉంది. ఏదైతే దీని మీద కోర్టుకు వెళ్ళింది వైవి సుబ్బారెడ్డి గారే. అక్కడ ఏమైందంటే మొత్తం చూసినప్పుడు ఏమైంది, ఈ దీంట్లో అప్పటికి ఆ కెమికల్ సప్లై చేసిన అతను అజయ్ కుమార్, అతన్ని పట్టుకున్నారు. అతను చూస్తే ఏంటంటే అతను సప్లై చేశాడు దేనికి అని అంటే, ఈ దీంట్లో ఏమైంది, పామాయిల్లో మొత్తం ఈ కెమికల్స్ కలిపేసి నెయ్యి అనే దాన్ని తయారు చేసి వీళ్ళు పంపిస్తే దాన్ని అక్కడ వాడారు అనేది రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా ఇచ్చేశారు. అక్కడ దాని మీద అంటే ఏంటి, కల్తీ ఈ విధంగా జరిగిందని చెప్పి. అక్కడ ఇంకోటి కూడా ఏంటంటే, అన్నిటికన్నా ఘోరం, ఒక్క టీటీడీనే కాదు, కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ కనదుర్గమ్మ గుడి, ద్వారకా తిరుమల, అట్లాగే పెనుగంచి ప్రోలు గుడి, వీటిలన్నిటికి కూడా ఈ నెయ్యే సప్లై అయింది. 5 years ఈ నెయ్యే సప్లై అయింది. అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎవరైతే ఏది హిందూ భక్తులు ఉంటారో, హిందువులు ఉన్నారో, అందరూ కూడా ఈ కల్తీ నెయ్యితో చేసిన లడ్డూ తిన్నారు 4.5 ఏళ్ల పాటు. మరి వీళ్ళని ఏం చేయాలి అసలు? దీన్ని వీళ్ళని అసలు ఏ మీరు ఏది ఈ బిఎన్ఎస్లో ఏ సెక్షన్ కింద వీళ్ళని శిక్షించాలి? జీవిత ఖైదీలు కూడా చాలా కదా వీళ్ళకి. ఇటువంటి పరిస్థితులు అంటే ఏంటి, ఒక విధంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక అపచారం చేశారు వీళ్ళు. హిందూ మతం మీద, హిందూ ధర్మం మీద, హిందూ దేవుళ్ళ మీద ఆధ్యాత్మిక అపచారం జరిగిందంటే దానికి బాధ్యుల్ని ఎవరిని చేయాలి, అతి తీవ్రమైన చర్యలు ఉండాలి వీళ్ళ మీద. ఇప్పుడు ఈ పరిస్థితి రావటానికి ఎందుకు కారణమైంది అంటే ఏం చేస్తున్నారు దానికి? నిన్న వాళ్ళు ఏదో ఒక పేపర్లో చూసా, చైర్మన్ అక్కడే కాదు, బోర్డు డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. కానీ అందరికీ తెలిసిందే కదా, ఈ ఈఓ వీళ్ళు, తర్వాత చైర్మన్, వీళ్ళు ఏం చేస్తున్నారో, ఆ నెయ్యిలో కల్తీ ఉందా లేదా, లేకపోతే నకిలీ నెయ్యి అనేది వీళ్ళకి తెలీదు. ఈయన ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారో, ఈయన ఆర్డర్ చేసిన తర్వాత ఎక్కడ మీరు దీన్ని కర్ణాటక తీసుకెళ్ళి మైసూర్లో మీరు టెస్ట్ చేయమన్న తర్వాత చేసిన దాంట్లో తప్పు ఉంది, కల్తీ జరిగింది అన్న తర్వాత కూడా వాళ్ళ దగ్గర కొన్నారంటే ఆ రిపోర్టు మీరు ఎందుకు పెట్టలా? మీకు వచ్చిన రిపోర్ట్ని మీరు ఏది టీటీడీ బోర్డు ముందు ఎందుకు పెట్టలా? బోర్డు ముందు పెడితే కదా తెలిసేది. బోర్డు ముందు పెట్టలేదు. ఇప్పటికి 27 మందిని దాంట్లో ఆ కేసులో పెట్టారు. 8 మంది అరెస్ట్ అయ్యారు. దాంట్లో 6 డైరీకి సంబంధించిన వాళ్ళు, 2 టీటీడీ ఉద్యోగులు. ఇది పరిస్థితి ఇక్కడ. అంటే ఇక్కడ అసలు దీన్ని ఏమనాలో అర్థం కావట్లా. ఈ పరిస్థితిలో ఇట్లుంటే ఇప్పుడు ఇవాళ మీరు టెర్రరిస్టుల గురించి వచ్చింది. ఇవాళ టెర్రరిస్టు ఒక నెట్వర్క్ని బ్రేక్ చేశారు. అందరూ ఏది విద్యావంతులు దాంట్లో చాలామంది 8 మందిని అంతమందిలో పట్టుకున్నారు. వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? వాళ్ళు ఇప్పుడు ఈ హిందూ దేవాలయాల్లో తీర్థం పోస్తారు కదా, ఆ తీర్థంలో ఎవరికీ తెలియని విష పదార్థం కలిపి దాని ద్వారా ఇచ్చేయాలనే ఆలోచన ఉంది. అంటే ఏంటి దీన్ని? ఇప్పుడు ఇదే వీళ్ళు కూడా అటువంటి వాళ్ళేగా, అంతే కదా. ఇప్పుడు ఇది స్లో తేడా ఏం లేదు కదా, స్లో పాయిజన్ ఇచ్చినట్టేగా, వీళ్ళు టెర్రరిస్టులేగా. ఇప్పుడు వాళ్ళు ఏదో విదేశాల నుంచి వచ్చిన విదేశాల సహకారమో లేకపోతే ఇంకోటో వాళ్ళు టెర్రరిస్టులు. వీళ్ళు కూడా హిందూ మతం మీద టెర్రరిజమేగా చేసింది. వీళ్ళు హిందూ మతం మీద అత్యాచారం చేసినట్టేగా ఇది. మరి దీన్ని వీళ్ళని ఏ విధంగా మనం చూడాలి? అంటే ఫస్ట్లీ అసలు ఎందుకు కనిపెట్టలేకపోయారు అనుకో, అంటే టేస్ట్ లో డిఫరెన్స్ వస్తుంది కదా, ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ డిఫరెంట్ అన్నారు. వచ్చింది. ఇప్పుడు అప్పట్లోనే టెస్ట్ మీకు గుర్తుందా, ఇది వరకు ఉన్నట్లేదు. అవును, గతంలో కూడా
అది ఏంటంటే డ్రై అయిపోయి కనపడుతుంది. లడ్డు ఏంటంటే ఇదివరకు మీకు 4-5 రోజులైనా కానీ 4-5 రోజులైనా గట్టిపడేది కాదు. అటువంటిది వెంటనే అసలు మనం తినేటప్పటికే గట్టిగా ఉండేది. అది చాలామంది అన్నారు, అప్పట్లోనే అన్నారు ఏంటంటే లడ్డూలో ఏదో తేడా ఉంది. ఏంటి మనం ఎక్స్పెక్ట్ చేయరు కదా ఎవరు. అది ప్రసాదం అన్న మోడ్ లో ఉండిపోయింది తప్ప అందులో దాంట్లో తగ్గింది ఏం పెరిగింది అన్నది ఎవరు ఆలోచించలేదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు అయోధ్య రామాలయం ఇదేప్పుడు 1,00,000 లడ్డూలు పంపించారు ఇక్కడ. అప్పుడు మాత్రం మామూలు నెయ్యి వాడారంట. అక్కడ తెలిసిపోతుంది తేడా వస్తే అనేది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరికీ వెళ్తుంది కదా, వాళ్ళు ఆటోమేటిక్గా టెస్ట్ చేస్తారు. అంటే కొద్దిగా ఎక్కడన్నా బయటపడుతుందేమో అని చెప్పి మామూలు లడ్డు మామూలు నెయ్యి వాడారంట అక్కడ. అది కూడా ఏది ఈ సిట్టాలు కనిపెట్టారు ఆ రోజున ఇట్లా ఈ విధంగా చేశారని. అంటే ఏంటి అసలు ఇది దేనికోసం ఈ విధంగా చేస్తున్నారు? మరి వీళ్ళ బాధ్యత ఏంటి? అసలు ఈ అపాయింట్మెంట్స్ ఏంటి? అపాయింట్మెంట్స్లో కూడా ఇటువంటి వాళ్ళని ఏ విధంగా పెడుతున్నారు వీళ్ళు? అంటే నార్మల్గా ఏంటంటే ఇదివరకు మీకు టీటీడీ మెంబర్స్ని సెలెక్ట్ చేయాలంటే వాళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్, సేవాభావం ఉన్నాళ్ళు, ఆధ్యాత్మిక భావం ఉన్నాళ్ళు, లేకపోతే ఇప్పుడు మంచి ప్రొడ్యూసర్ ఇప్పుడు బి నాగిరెడ్డి లాంటి వాళ్ళు, అటువంటి వాళ్ళని ఇది ఒక దాంట్లో వాళ్ళకి గొప్పగా పెద్ద హైట్స్కి చేరిన వాళ్ళని, అంటే అత్యున్నత స్థాయికి చేరిన వాళ్ళని తీసుకుని పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎవరిని పెడుతున్నారు? ఇప్పుడు మొన్న ఎవరిని పెట్టారు, కిందసారి ఎవరిని పెట్టారు, ఇప్పుడు అంటే ఏంటి ఆ దిగజారు చేస్తున్నారు. కారణం ఏంటంటే మీరు ఎప్పుడైతే వ్యక్తుల్ని పెద్దగా అంటే వాళ్ళకి క్యాలిబర్ లేని వ్యక్తుల్ని, అట్లాగే మీకు కండక్ట్ లేని వ్యక్తుల్ని, ఒక పద్ధతి లేని వాళ్ళని కనుక మీరు పెడితే వాళ్ళు చేసేది ఎట్టగా చేస్తారు. ఆధ్యాత్మిక భావం సేవాభావం ఉన్న వాళ్ళు సేవాభావం ఉన్న వాళ్ళు చేయరు. వాళ్ళకి మైండ్ ఎప్పుడు అదే ఉంటుంది, ఏం చేయాలి సేవ. మీకు ఒకటే గుర్తు, ఆ రోజు లడ్డూ కల్తీ, పరకామణిలో చోరీ. అంటే నార్మల్గా మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ సేవాభావం ఉన్నాళ్ళు ఆ పరకామణిలోకి వెళ్ళి వాళ్ళని కూర్చోబెడతారు. కానీ వాళ్ళలో ఒక్కడ జరుగుతుందా? ఏం జరగదు. ఎందుకంటే వీళ్ళు సేవ చేయటం కోసం వెళ్ళారు, నార్మల్ పీపుల్. వీళ్ళు అక్కడ కూర్చుని ఆ పరకామణిలో డబ్బులు కాజేస్తే అది దొరికిన తర్వాత పట్టుకుంటే దాన్ని ఏం చేశారు? మసిపూసి మారేడుకాయ చేసినట్టు అతని మీద కేసు రాకుండా చేయటానికి ఆస్తి ఇస్తానని చెప్పి ఇప్పుడు ఒక దేవుడు సొమ్ము కాజేశాడు. కాజేసిన తర్వాత క్రిమినల్ యాక్ట్ అది. దాన్ని అసలు మీరు లోక్ అదాలత్లో రాజీ ఎడ చేసుకుంటారు? ఏ విధంగా చేస్తారు? అంటే నేను తప్పు చేశానని ఒప్పుకొని నా ఆస్తి ఉందని చెప్పి ఇచ్చి ఆస్తిని మేము తీసుకున్నాం, ఇతన్ని నేర విముక్తుని చేసామంటే అసలు మీకు ఎట్ట కుదురుతుంది? అది చేశారా గతంలో? ఇవాళ దాన్ని చూస్తే అతనికి ఇంకా ఎంత ఉంది ఆస్తి ఉంది, వాళ్ళ బంధువులకి ఎంత ఉంది, ఇవన్నీ చూస్తుంటే ఎక్కడెక్కడో ఆస్తులు బయటపడుతున్నాయి అంట అతనికి. అంటే ఏంటంటే తప్పు చేయించటం, చేసిన వాడిని రక్షించటం, ఈ రెండు కూడా టీటీడీ మెంబర్సే చేస్తుంటే, లేకపోతే రాజకీయ నాయకులే చేస్తుంటే, అసలు దీని మీద రాజకీయ ప్రమేయం మూలన నష్టం ఇంత జరుగుతుంటే మరి దాని మీద హిందూ ధార్మికులు కానీ లేకపోతే మిగిలిన వాళ్ళు కూడా ఆందోళన చేపట్టాలి. ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ వేసే బోర్డు మెంబర్సే కాకుండా వేరే మెంబర్స్ కూడా ఇటువంటి ఈ ఆధ్యాత్మిక కేంద్రాలు అట్లాగే సేవా కేంద్రాలు ఇవి ఉంటాయి కదా, సేవాభావం ఉన్నాళ్ళు, వాళ్ళ నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉండాల్సిందే. అట్లా ఉంటేనే ఇవన్నీ తగ్గుతాయి, కంట్రోల్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు విజిలెన్స్ కూడా ఇంకా పటిష్టంగా ఉండాలి. ఏమవుతుందంటే టీటీడీలో పాతుకుపోయిన వాళ్ళు జీవితకాలం అక్కడే ఉంటారు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, అక్కడ ఇక నెమ్మదిగా వాళ్ళు వాళ్ళలో ఒక అడ్జస్ట్మెంట్ అయిపోయి మాఫియా లాగా తయారైపోతున్నారు. అంటే ఏంటంటే అన్ని లక్షల మంది రోజు వచ్చి వెళ్తున్నారు, ఎక్కడ చూసినా మీకు ఆదాయ మార్గమే కనపడుతుంది. ఇప్పుడు మీరు దర్శనానికి కాస్త లేట్ చేసినా ఎవరో ఒకళ్ళు పాపం వెళ్ళిపోవాలి, మళ్ళీ రేపు దాకా ఎందుకంటే 2,000, 5,000, 10,000 ఇస్తున్నారు దర్శనానికి. ఆ విధంగా మోసపోతున్న వాళ్ళు ఉంటున్నారు, వెళ్తున్న వాళ్ళు ఉంటున్నారు. అంటే ఈ సిస్టమ్ని కంట్రోల్ చేసి ఇటువంటి జరగకుండా చేయాలంటే మీరు ఆన్లైన్ ఇవ్వటం,
అలాగే దర్శనం చేసుకుంటానికి అవర్స్ పెంచటం, తొందరగా ఎక్కువ మంది దర్శనాలు చేసుకునే అవకాశం కల్పించటం, ఇవన్నీ చేయాలి. కానీ ఏంటంటే వాళ్ళు విఐపి దర్శనం కోసం ఏం చేస్తారంటే ఎప్పుడు చూసినా మీరు విఐపి దర్శనాలు అరగంట గంట అయిపోతాయి. అక్కడ ఉన్న వాళ్ళు ఏమో లైన్లో ఉన్న 24 గంటలు ఉండాలి. విఐపి దర్శనం ఉన్నప్పుడు వీళ్ళని ఎందుకు ఆపాలి? వాళ్ళని ఒక పక్క నుంచి దర్శనం చేయించుకోండి, వీళ్ళని ఇంకో పక్క నుంచి పంపించండి, సరిపోతుంది. మధ్యలో లైన్ నుంచి పంపించేయాలి కదా, ఆపకూడదు కదా. ఆపాల్సిన అవసరం ఏముంది? ఎవరు వచ్చినా ఆపకూడదు కదా దేవుడు. అప్పుడు ఇంత ఇబ్బంది ఉన్నదిగా. కానీ అవన్నీ చేయట్లా, వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఏదంటే అక్కడున్న ఎంప్లాయీస్కి దర్శనానికి గనక ఇబ్బంది కలిగే విధంగా ఉంటేనే వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. ఎంతసేపు ఆ విధంగా ఆలోచిస్తున్నారు తప్ప వచ్చిన భక్తులకి మేలు చేయాలి, వాళ్ళకి తొందరగా చేయాలి. ఉంటారు కొంతమంది, అంటే అందరూ ఇట్టా ఉండరు. కానీ 10 మంది ఉంటే చాలు, మిగిలిన వాళ్ళు అదే. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఈ 3 డైరీలు ఉన్నాయి. బోలేబాబా డైరీ, ప్రీమియర్ ఆగ్రో ప్రొడక్ట్స్, వైష్ణవి. ఈ 3 విషయంలో వాళ్ళ ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారు అక్కడ ఉన్నాడు చైర్మన్, వాళ్ళ పిఏ చిన్నప్పన్న అతను డబ్బులు తీసుకున్నాడని వచ్చింది. ఒకటేంటంటే హవాలా ఏజెంట్ ద్వారా 20 లక్షలు, అట్లాగే ఇంకొక డైరీకి సంబంధించిన సీఈఓకి 30 లక్షలు, అంటే 50 లక్షలు తీసుకున్నారు. ఇప్పుడు అదే వాళ్ళు అడుగుతున్నారు, ఇట్లా తీసుకున్నారు, ఈ డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగినాయి కాబట్టి మాకు ఈ వైవి సుబ్బారెడ్డి గారు ఆయన భార్య బ్యాంక్ ఖాతాలో యాక్సెస్ కావాలి, ఎవళ్ళెవరి దగ్గర నుంచి డబ్బులు వెళ్ళినాయి లావాదేవీలు మాకు కావాలని ఇప్పుడు ఇవాళ పిటిషన్ ఫైల్ చేశారు. సో దీని ఏంటంటే మీ దగ్గర తప్పు లేకపోతే, ఇప్పుడు ఆయన ఒక రాజకీయ నాయకుడు వైవి సుబ్బారెడ్డి గారు, టీటీడీ చైర్మన్ చేశాడు. ఆయన బ్యాంక్ అకౌంట్ యాక్సెస్ చేయడానికి ఆయన అబ్జెక్షన్ ఏంటి? ఎలాంటి అక్రమ లావాదేవీలు అంటే బ్యాంక్ అకౌంట్ అంటే వైటేగా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కదా, అన్ని డీటెయిల్స్. అటువంటప్పుడు మీ అకౌంట్ చూపించడానికి మీకు అభ్యంతరం ఏంటి? అక్రమ లావాదేవీలు ఉన్నాయేమో, అంతే కదా. అభ్యంతరం ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? ఎందుకు అభ్యంతరం ఉండాలి? ఉండాల్సిన అవసరం లేదు కదా. మీరే పారదర్శకంగా చూపించు కదా. నన్ను ఎట్లా అంటున్నారు, మీరు చెప్పేది అబద్ధం, నేను చాలా పవిత్రుడిని, దేవుడు అంటే చాలా భక్తి ఎక్కువ నాకు.